హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య భాను 11. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మా అరకు ట్రిప్ అనమాట. చాలామందికి తెలిసే ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా రీల్స్, స్టోరీస్ అండ్ వాట్సాప్‌లో స్టేటస్‌లో పెడుతున్నాను కదా! ఆల్మోస్ట్ చాలామంది తెలిసే ఉండొచ్చు. మా మ్యారేజ్ డే నెక్స్ట్ డే మేము అరకు వెళ్ళామన్నమాట. సో, అరకు ట్రిప్ అనేది ఎలా జరిగింది, ఏంటి అనేది ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా. కాకపోతే నాకు చెప్పాను గదా! కాస్త ఇంట్రెస్ట్ తగ్గి ఈ వ్లాగ్స్ అనేది షూట్ చేయడం తగ్గించా. కాకపోతే ఈ వీడియోస్ ఏంటి అంటే అరకు ట్రిప్ కోసం మాకు మెమరబుల్‌గా గుర్తుండాలని చెప్పి నేను తీసుకున్న వీడియోస్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ చేశా అనమాట. సో, ఆ వ్లాగ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా చూడండి ఎండ్ వరకు. సో, మంచిగా చాలా ఎంజాయ్ చేశాము. మీకు కూడా యూజ్ అవుతది ఎప్పుడైనా అరకు వెళ్ళేటప్పుడు. సో, అందుకోసం నేను కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ నేను ఎప్పుడైనా సరే చూసుకోవడానికి కూడా నాకు బాగా గుర్తుగా ఉంటదని కూడా నేను వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను మధ్యలో వీడియో స్టాప్ చేసినా సరే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అయితే మేము అరకు ట్రిప్ ఎప్పుడో ప్లాన్ చేసామండి. లాస్ట్ మంతే ప్లాన్ చేసాము. కాకపోతే అప్పుడు వీలవ్వలేదు. తెలిసిందే కదా! ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో అది వస్తున్నాయి కదా! ఫ్యామిలీ ట్రిప్, మన ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు 10 మంది ఉంటారు. అది కొద్ది రోజుల తర్వాత 5 మెంబర్స్ ఉంటారు. తర్వాత 2 మెంబర్స్ అండ్ ట్రిప్‌లో ఒక మెంబర్ ఉంటారు అన్నట్లుగా చాలామంది ప్లాన్ చేసాం. బట్ ఫైనల్లీ ట్రిప్‌కి వెళ్ళేది మాత్రం 4 మెంబర్సే వెళ్ళాము. సో, అలా ఒకళ్ళు క్యాన్సిల్ అయిపోయి, డ్రాప్ అయిపోయారని చెప్పేసి ఇంక ఈ మంత్ అయితే మేము ఎవరికీ చెప్పకుండా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ అరకులో ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే మేము రీచ్ అయిపోయాము. మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:00కి వెళ్ళామనమాట. సో, 3:00 మేము 3:00 లేచి రెడీ అయ్యి 4:00 స్టార్ట్ అయ్యాము. సో, ఫస్ట్ వ్యూ పాయింట్ చూసేసామనమాట. సో, అక్కడ వీడియో తీయలేదు. వ్యూ పాయింట్‌లో మిస్ అయింది ఆ వీడియో. సో, చాలా వీడియోస్ ఉన్న కొత్త మొబైల్ వల్ల అందరూ అంటే ఎవరు కూడా వాళ్ళ ఫోన్లు యూజ్ చేయకుండా నా ఫోన్‌లోనే ఫోటోస్, వీడియోస్ అవి తీసుకోవడం ఇంకా క్లమ్జీలో ఎక్కడో ఇరుక్కుపోయింది ఆ వీడియో. సో, ఫస్ట్ వ్యూ పాయింట్ చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ గాలికొండ వ్యూ పాయింట్ చూడడానికని వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా అరకు ఘాటీ రోడ్స్ అంటారు కదండీ! సో, అవే అనమాట. అండ్ ట్రిప్ అయితే చాలా బాగా అయింది. సో, మేము నలుగురమే వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసామనమాట. మేము ఏ పర్పస్ మీద వెళ్ళామో ట్రిప్‌కి మేము అనుకున్నవన్నీ కూడా చక్కగా చూసేసాము. మంచిగా వీడియోస్, రీల్స్ చేసేసుకున్నాం. మంచి ప్లేసులు చూసేసాము. మంచిగా ఎంజాయ్ చేసామనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్ చేయడానికే వెళ్ళాము. కాస్త మైండ్ రిలాక్సేషన్‌కి వెళ్ళాము. మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుందో! నాకు కావాలనే ఈ ప్లేస్ కోసం షూట్ చేయాలనిపించింది. వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. పీస్ అంటే అంతే. పీస్‌ఫుల్‌గా ఉందంతే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే చాలా బావుంది. ఇంకా ఎక్కడికో ఏదో ఊరెళ్ళిపోయినట్టు ఉందనమాట. సో, అంత బావుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్‌కి థ్యాంక్స్ చెప్పాలబ్బా! మా హస్బెండ్‌కి కూడా కాదు, మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాలి. వాడి వల్లనే మేమొచ్చాము. మా హస్బెండ్ ఏమో వాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు కదా! ఈ ట్రిప్ కోసమే అని చెప్పి తను కూడా సపోర్ట్ చేసి ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారనమాట. సో, ఇదొచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్. ఇదైతే ఎక్సలెంట్‌గా ఉంది వ్యూ పాయింట్ అయితే. సో, చాలామంది జనాలు ఉండాలని చెప్పి మేము కూడా ఎక్కువ తీసుకోలేదు. కాస్త మాకు దొరికిన టైంలో తీసుకున్నాము. అండ్ ఇదొచ్చేసి మేఘాల దిబ్బ. చూసారా ఎంత బావుందో ప్లేస్. సో, అదనమాట. ఫైనల్లీ అరకు రీచ్ అయిపోయాము. ఇదొచ్చేసి కాఫీ మ్యూజియం అనమాట. సో, కాఫీ ఎలా తయారవుతుంది, ఏమిటి అని చెప్పేసి మ్యూజియంలో ఉంటుంది. ఇక్కడ కాఫీకి సంబంధించిన చాక్లెట్స్ అన్నీ కూడా అమ్ముతారనమాట. సో, దానికి సంబంధించిన మ్యూజియంలో ఇదొకటి పెట్టారు. మ్యూజియం మొత్తం నేను షూట్ చేయలేదు. జస్ట్ ఇలా చిన్నగా షూట్ చేశాను. ఇవొచ్చేసి చెక్క బొమ్మలు, కొయ్య బొమ్మలు అంటారు కదా! ఆ బొమ్మలకి ఒక షాప్ లాగా అనమాట. ఎగ్జిబిషన్ లాగా ఇందులోనే ఉందనమాట. అది కూడా కాఫీ మ్యూజియంలోనే. అండ్ అక్కడి నుంచి మేము వెంటనే పైనరీకి వెళ్ళిపోయాను. పైనరీ కోసం చెప్పాలంటే మాత్రం అరకు చూడాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా పైనరీ కోసమే వెళ్ళండి. లేదంటే పైనరీ కోసమే అరకు వెళ్ళండి. అంత బావుంది. నేను అసలు ఫస్ట్ టైమ్ అనమాట. అరకు చాలా సార్లొచ్చాను. కాకపోతే నాకు ఈసారి ట్రిప్ బాగా నచ్చింది. అది ఎందుకు అనేది మరి నాకు తెలీదు. బట్ మస్తుగా ఎంజాయ్ చేసామనమాట మేమైతే. సో, పైనరీ అయితే ఎక్సలెంట్ అండి. అరకుకి ఎళ్ళాలి అనుకునే వాళ్ళు, ఏదైనా ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు
కేవలం పైనరీ కోసం చూడడానికి మాత్రం అరకు మాత్రం వెళ్ళండి ఖచ్చితంగా. అరకు వెళ్ళి పైనరీ చూడకుండా వచ్చేస్తే ఇంకా మీరు వేస్ట్ అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే అంత బాగుందనమాట. అక్కడే ఇది చూసారా, అక్కడే ట్రైను, అక్కడే ఈ ట్రీ పైన ఏదో చిన్న చెక్కలా వేశారు. అది కూడా అంటే కొత్తగానే ట్రై చేశాను. నేను ఎప్పుడు సినిమాల్లో అది చూడడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు, ట్రై చేయలేదు. సో లైవ్లో చూసాను అండ్ ఎక్కేసి ట్రై చేసేసాను కూడా. ఆ వీడియో కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి టెంట్లు కూడా ఉంటాయన్నమాట. పర్ డేకి 500 ఛార్జ్ చేస్తారు. సో ఎవరైనా కావాలంటే ఒక పర్సన్కి ఆ టెంట్ సరిపోతుంది. సో ఎవరైనా కావాలని స్టే చేయాలనుకున్నా సరే స్టే చేయొచ్చు, బాగుంది. అండ్ నేను చెప్పాను కదా అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. చక్కగా ముందు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నామాట. ఎక్కువసేపు జర్నీ అయిపోయింది, అది కాస్త లాంగ్గా ఉందిగా డ్రెస్ అని చెప్పి, కంఫర్ట్గా లేదు తిరగడానికి అని చెప్పి నేను ఎందుకైనా మంచిదని ఒక డ్రెస్ నేను సేఫ్ సైడ్ పెట్టుకున్నాను. అండ్ సరేలే అని చెప్పేసి అక్కడ ఎలానో వాష్రూమ్స్ ఉన్నాయన్నారు కదా అని చెప్పి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఇది ట్రై చేశాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అసలు నిజం చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడ్డాను, ఎందుకంటే ఇలాంటి సాహసాలు మనం నేను ఎప్పుడు చేయను. చాన్నాళ్ళ తర్వాత నేనైతే చేశాను అనమాట ఇలాంటి నిచ్చెనలో అలాంటి ఎక్కడాలో. పైకి ఎక్కడంటే భయమే కదా, సపోర్ట్ లేకుండా ఎక్కేసాను అనమాట. సో నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. అప్పటికి మా తమ్ముడు మరిది వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళారనమాట ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పి. సో నేను మా హస్బెండే ఉన్నాము. సో తను అన్నారు ఎక్కుతానంటే ట్రై చేస్తానంటే ట్రై చెయ్యి, లేదంటే నేను వచ్చి ఎక్కిస్తా అన్నారు. నువ్వు వచ్చి ఎక్కించేస్తే నాకు ఎవరు తీస్తారు ఫొటోస్ వీడియోస్, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి నేను మెల్లిగా జాగ్రత్తగా ఎక్కి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాను. అండ్ మంచి మంచి మెమరీస్, మంచి అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్న మంచి మెమరీస్ అన్నీ కూడా నా ఫోటో గ్యాలరీలో కలెక్ట్ చేసుకున్నాను. ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేనట్టుగా మైండ్లో కూడా కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని ఉంచేసాను అనమాట. సో చాలా బాగుంది. అక్కడ సపోర్ట్ కూడా ఉంది, తాడు కూడా ఉంది, సపోర్ట్ పట్టుకొని మనం హాయిగా ఎక్కేయచ్చు. అండ్ నెక్స్ట్ పైనరీలో మనకి ఫోటో షూట్స్ కానీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్కి ఎవరు వెళ్ళరనుకోండి. మెటర్నిటీ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ జనరల్గా ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఈ సీజన్లోనే అది బాగుంటుంది. ఆ సీజన్లో పిల్లల్ని పట్టుకున్నది వెళ్ళలేము, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళలేము. బట్ ఈ ఫోటో షూట్స్ అని, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని వాటికి మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్. దానికి సపరేట్గా వేరేగా ఉన్నాయి కూడా. నేను అటు వెళ్ళాను, మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారు. అండ్ ఇది వచ్చేసి ఏదో డెక్లా ఉంది కదా, ఇది చూద్దామని చెప్పేసి ఇదైతే ఎక్కాను నేను. ఇది కూడా బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఒక 2-3 డేస్ మీరు ప్లాన్ చేసుకొని అరకు వెళ్ళారు అనుకుంటే అన్ని ప్లేసులు విజిట్ చేయొచ్చు, ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. మేము ఏంటంటే పిల్లల్ని ఇంట్లో వదిలేసి నేను, మా హస్బెండ్, మా తమ్ముడు, మా మరిది వచ్చేసాము. నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో మేము 1 డేలోనే అన్నీ చూసేసుకుందాం అని చెప్పేసి మార్నింగ్ 3 o'clock నుంచి మేము ప్లాన్ చేసుకొని 4 o'clockకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 o'clock కల్లా మేము ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. సో అదనమాట. అంటే అన్ని ప్లేసెస్ చూసేసాము ఆ ఒక తక్కువ టైంలోనే. అది ఏది కూడా మిస్ కాలేదు మేమనమాట. అంటే మేము చూడాలి అనుకునేవన్నీ చూసాము. నెక్స్ట్ నాకు ఎప్పటి నుంచి సన్ఫ్లవర్స్ తోట చూడాలి, ఎప్పుడు మూవీలో చూడడం తప్ప, చదువుతున్నప్పుడు బుక్స్లో చూడడం, టీవీలో చూడడము, మొబైల్స్లో చూడడం తప్ప రియల్గా నేను సన్ఫ్లవర్ని చూడలే. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను సన్ఫ్లవర్ని రియల్గా చూడడం అనమాట. సో ఎంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయండి, ఇంకా చిన్నవి. నేను ఇంకా లోపలికి వెళ్ళాను, చాలా పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంత పెద్దది ఉంటుంది, అది కూడా ఎంత గట్టిగా ఉందంటే ఫ్లవరు చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చాలా 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 నాకు బాగా నచ్చింది. నా ఫేస్ ఎంత ఉందో అంత ఉందన్నమాట ఆ ఫ్లవరు. నాకు చాలా నచ్చింది, కానీ ఎక్కడ ఆగాలో తెలియలేదు. మొత్తం అన్నీ ఉన్నాయి సన్ఫ్లవర్ తోటలే. కాకపోతే వాళ్ళు ఆగనిస్తారో ఫొటోస్ తీనిస్తారో తెలియక భయంతో ఎక్కడ ఆగలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలాగా గొడుగులు వేసి రెడీగా ఉంచారు. నాకు డౌట్ వచ్చి ఇక్కడికి వెళ్దామా చూద్దామా అనేసి ఆగే, బండి మీద కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు. సో ఆగాము. ఆగితే పర్ హెడ్కి 10 rupees అని చెప్పారు. సో సరే 10 rupees కదా, బాగానే ఉందని చెప్పేసి చక్కగా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుని వచ్చేసాము. అండ్ మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. చాపరాయికి వెళ్తున్నాము అక్కడి నుంచి. సో అరకు వెళ్ళి బుర్రా కేవ్స్ చూడలేదు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ మేము బుర్రా కేవ్స్ చాలా టైమ్స్ చూసాము. నాకు అది చూడాలని ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇంట్రెస్ట్ అనేది అస్సలు లేదనమాట. మాకు టైము లేదు, మెయిన్ ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆ బుర్రా కేవ్స్లో ఏమీ ఉండదు, మనకు టైం వేస్ట్ తప్ప వెళ్ళి
యూజ్ అయితే ఏం లేదని చెప్పేసి నెక్స్ట్ చాపరాయికి వెళ్దాము అంటే మేము వెళ్ళే వే కూడా అలానే వెళ్ళాలి. సో చాపరాయికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇది చాపరాయికి వెళ్ళే వే చాలా బాగుంది కదా వ్యూ అయితే. నాకు బాగా నచ్చింది. అండ్ మేము మ్యారేజ్ అయిన కొత్తల్లో వచ్చామన్నమాట. అందరూ కార్లో వస్తే నేను కూడా కార్లోనే వచ్చాను. కాకపోతే బండి మీద వెళ్ళా నేను ఒక్కదాన్ని మా హస్బెండ్తో. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి కొత్త డ్రెస్ అండి. సో అందువల్ల నేను స్టిచ్ చేసుకోకుండా అలా వేస్తాను, దానివల్ల లూజ్గా ఉంది. సో నెక్స్ట్ చాపరాయికి వచ్చేసాము. చెప్పాను కదా పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇలా బండి మీద వెళ్తూ ఉంటే గుర్తొచ్చింది అవన్నీనా. అండ్ ఇది వచ్చి చాపరాయి. మా హస్బెండ్, మా తమ్ముడు, మా మరిది వీళ్ళు ఏమన్నారంటే, నేను ఆల్రెడీ చాపరాయి చూస్తాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూర్చునిపోయారు. నేను ఒక్కదాన్ని ఏమి వెళ్తాను, అందులో వాటర్ కూడా ఏమీ లేదు, ఎండిపోయింది. సో అందుకే అని చెప్పేసి బ్యాంబూ చికెన్ తిందామని చెప్పి ఇలా వచ్చామన్నమాట. సో అక్కడ ఆల్రెడీ బ్యాంబూ చికెన్ కాలుతుంది. షూట్ చేసి నేను వీడియో షూట్ చేసుకున్నాను కదా, మా హస్బెండ్ ఇది కూడా చూపించు, అది కూడా చూపించని ఆయన చెప్తున్నారనమాట. సో అన్నీ చూపిస్తున్నాను నేను. అండ్ మీరు నా చాలా వీడియోస్ చూసారు. అందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అన్నీ క్రాస్గా ఉంటాయి, ఈ వీడియో ఒకటే స్ట్రైట్గా ఉంటుంది. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, యాక్చువల్గా నేను యూట్యూబ్ వీడియో అయితే షూట్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు లేదు. కాకపోతే చిన్న చిన్న వీడియోస్, షార్ట్స్ ఇలా రీల్ కన్నా ఉపయోగపడతాయని చెప్పి అన్ని చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఇలా చిన్న చిన్న మొక్కలు నేను షూట్ చేసుకున్నాను. అది ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇదంతా ఫిల్ అయిపోయింది నా ఫోన్ నిండా. సో ఇవన్నీ కలిపి ఒక మెమరీగా మనం గుర్తుపెట్టుకుందామంటే ఖచ్చితంగా యూట్యూబ్ వీడియో చేయాల్సిందే. సో క్రాస్గా ఉన్నా పర్వాలేదు, స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదు, మనమైతే ముందు యూట్యూబ్ వీడియో చేద్దామని డిసైడ్ అయిపోయి ఎడిట్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్స్ అండి. అండ్ ఇది కూడా చాలా బాగుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. ఇదైతే ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఎలా అంటే మా తమ్ముడికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అనుకుంటూ ఉన్నాడు ఆడుకోవడాను. వాడు కూడా మెయిన్ చూడడానికి, ఇది కూడా వాడు చూడ్డానికి మెయిన్ కారణం, సరే నేను చూడడానికి మెయిన్ కారణం వాడే అనమాట. అక్క ఇది బాగుంటుంది, రా రా అని చెప్పి తీసుకెళ్ళాడు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఏదో సీరియల్ రిషి వసుంధర సీరియల్ ఏదో ఉందంట కదా, ఆ సీరియల్ షూటింగ్ స్పాట్ అంటండి ఇది. నేను వాట్సాప్ స్టేటస్లో పెడితే నా వాట్సాప్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇది ఆ సీరియల్ షూటింగ్ స్పాట్ ఇది, అది ఇది అని చెప్పారు. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, కెమెరా సెట్ చేసుకొని, టైం ఉండి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, మీకు టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, అలా పిచ్చున్న వాళ్ళు వీడియోస్ ఫొటోస్ అనుకుంటే. అండ్ ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్స్. ప్లేస్ చాలా బాగుంది. మంచిగా అంటే చూసే కొద్దీ చెట్లు, ఆకులు చూస్తుంటే కొత్తగా అనిపిస్తుంది. మనం రెగ్యులర్గా ఎక్కడ చూడం కదా ఇలాగా, అది కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో అక్కడ అరకులో మ్యాక్సిమం కాఫీలే తాగామండి. ఒక కాఫీ 30 రూపీస్, పాల ప్యాకెట్ వచ్చేసే రేట్ ఉంది ఒక కాఫీ. బట్ కాఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మా అరకు ట్రిప్. ఏం లేదు, అన్నీ చెప్పాను కానీ టిఫిన్ ఎక్కడ చేసామో, లంచ్ ఎక్కడ చేసామో చెప్పలేదు కదా. సో మీరు ఎప్పుడైనా అరకు వెళ్తే ఖచ్చితంగా అరకులోనే స్టార్ అన్నపూర్ణ హోటల్ అని ఉంటుంది. ఖచ్చితంగా మీరు అక్కడే దిగి టిఫిన్ అయినా భోజనమైనా ఏమైనా అది అక్కడ చేయండి. సో వైజాగ్కి అక్కడికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఫుడ్లో అయితే చక్కగా కడుపు నిండా తినొచ్చు. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. నేను అన్నీ షూట్ చెప్పాను కదా, యూట్యూబ్ కోసం వీడియో షూట్ చేసినట్లయితే అన్నీ షూట్ చేద్దును. కాకపోతే నేను ఏదో వాట్సాప్ స్టేటస్ కోసం అని ఇలా మెడ్ చేద్దామని చెప్పి నేను షూట్ చేశాను. అండ్ ఫైనలీ ఇంటికి వెళ్ళేటప్పటికల్లా నా కళ్ళ నిండా డస్ట్ పడిపోయిందని చెప్పి అక్కడే స్పెట్స్ కొనుక్కొని పెట్టేసుకున్నాను. సో అదనమాట ఈరోజు వీడియో. సో